నన్ను దొంగని చూసినట్టు చూస్తురు అని అంటారు. దొంగలు కూడా బాధపడుతురు. మా కేసీఆర్ కట్టిన ఇల్లని నీ పేరు చెప్పుకోవడానికి నీకు కొంచెమన్నా సిగ్గుందా? పేదలకి ఇప్పుడు ఫ్రీ కరెంట్ బిల్ అన్ని పెట్టిండు కదా, అన్ని పైసలు తీసుకొని ఇప్పుడు అందాల బామలకు పెట్టి అలా అందాలను చూసి సొల్లుగా అరుస్తున్నారు మంత్రులు. అలా ఎమ్మెల్యేలు మంత్రులకు కూడా చదువుకున్న వాళ్ళు ఒక్కరు లేరు, అందరు దద్దమ్మగానే ఉన్నారు. ఒక్కడికి మాట్లాడే తెలివి లేదు. మాకు ఈ ఉచితాలు వద్దు నాయన, ఉచితాలు ఇచ్చి ప్రజలని చాతగాని వాళ్ళని చేస్తున్నాం. రేవంత్ రెడ్డి నువ్వేశ్వరా బాబు, నన్ను దొంగని చూస్తున్నారు అంటే ఎవడన్నా పెట్టుబడి పెట్టడానికి వస్తాడా? చాలా మిస్ అవుతున్నాం కేసీఆర్ ని, చాలా అంటే చాలా. కేసీఆర్ అంటే మాకు ఒక ఎమోషన్ అంటే కేసీఆర్. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని మళ్ళీ ఏ స్టేజ్ లో ఉన్నామో ఆ స్టేజ్ కి పోయినాం. అట్లే ఉంది. ఏం పాలిస్తున్నాడు, ఏముంది, ఏమి లేదు. కేసీఆర్ ఏం లేనప్పుడే రాష్ట్రాన్ని ఇంతగానం అభివృద్ధి చెంది ఇన్ని పైసలు పెట్టి ఇంతగానం పైసలు పేరుని ఖజానాని అన్ని పెట్టి రేవంత్ రెడ్డికి ఇస్తే ఆయన మొత్తం అప్పులు ఆయన సొంత అవసరాలకు వాడుకొని ఇప్పుడు తెలంగాణలో పైసలు లేవు, నాకు బ్యాంక్ లో వాళ్ళు రుణాలు ఇస్తలే, అప్పు ఉడతలేదు. అప్పు ఎక్కడన్నా వెళ్తే చెప్పులు కూడా ఎత్తుకపోతారని చెప్పులు దాచిపెట్టుకుంటారు అని మాట్లాడుతుండు. అదేంది సీఎం ఆయన? ఒక ముఖ్యమంత్రి ఆ మాట మాట్లాడతాడు. నన్ను దొంగని చూసినట్టు చూస్తురు అని అంటారు. దొంగలు కూడా బాధపడుతురు. అరే సీఎం కూడా మాతో ఎందుకు ఇట్లా పోల్చుకుంటుండు? అస్సలు ఒక్కసారి కూడా మాట్లాడాలి. ఏది మాట్లాడినా పాష్ గా మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి. మన మాటలతోని మన రాష్ట్రానికి పెట్టుబడి తెచ్చుకునే విధంగా మాట్లాడాలి. కానీ నన్ను దొంగని చూస్తున్నారు అంటే ఎవడన్నా పెట్టుబడి పెట్టడానికి వస్తాడా? అరే దొంగ దగ్గరకు పోయి మనం ఎందుకు పెట్టుబడి పెట్టాలి, ఉన్నది మొత్తం దోసుకోపోతాడా అని ఎవరు రాడు. రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు వచ్చినాయి మనకి కేసీఆర్ ఉన్నప్పుడు? ఇప్పుడు ఎంత అభివృద్ధి అయింది? ఇప్పుడు ఒక కంపెనీ అన్న వచ్చిందా? విదేశీలను అదే పేదలకి ఇప్పుడు ఫ్రీ కరెంట్ బిల్ అన్ని పెట్టిండు కదా, అన్ని పైసలు తీసుకొని ఇప్పుడు అందాల బామలకు పెట్టి అలా అందాలను చూసి సొల్లుగా అరుస్తున్నారు మంత్రులు. మన తెలంగాణ మీద ఇజ్జత్ ఒక మిస్ ఇంగ్లాండ్ అనే మిస్ వరల్డ్ తెలంగాణలో నన్ను ఒక వేషన్ చూస్తున్నారు అని ఆమె వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోయింది. అదే మనం ఒక వేరే కంట్రీస్ నుంచి అందగత్తెలను తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఆమె పరువును మనమే వేసినట్టు అయ్యింది. అట్లా చేయడం ఎంతవరకు సమంజసము? ఆమె ఇప్పుడు అదితి మీ కూతురుతో కడిగిపిస్తావా? నీ కూతురు అయితే అడగొద్దు, కానీ వేరే వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులకు కూడా చదువుకున్న వాళ్ళు ఒక్కరు లేరు, అందరు దద్దమ్మగానే ఉన్నారు. ఒక్కడికి మాట్లాడే తెలివి లేదు. మాటలతోని మనం పెట్టుబడులు తెచ్చుకునే వాళ్ళు, కానీ ఏదో నోటికొచ్చింది వాగి ప్రజల ముందు చీప్ కావడం కంటే మాట్లాడకుండా ఉండడం బెటర్. ఏడేసురు ఉచిత బస్సు ఎవరికి ఇస్తున్నావు? ఎవరు ఇవ్వమన్నారు నేను? ఉచిత బస్సు ఎవరికి ఇవ్వాలి? నువ్వు ఖాళీగా తిరిగేటోళ్ళకి ఉచిత బస్సు ఇచ్చి అవసరం లేదు. నువ్వు కాలేజీ స్టూడెంట్స్ కి, ముసలి వాళ్ళకి, అలాంటి వాళ్ళకి పెట్టు ఉచిత బస్సు పెట్టి రాష్ట్ర ఆదాయాన్ని మొత్తం గండి కొడుతున్నావు. రాష్ట్ర ఆదాయాన్ని ఆర్టీసీని కూడా నష్టాలలో పెట్టినావు. అందరికి అప్పుల పాలు చేసి ఉచితం నీ ఉచితం తీసి మాకు ఈ ఉచితాలు వద్దు నాయన, ఉచితాలు ఇచ్చి ప్రజలని చాతగాని వాళ్ళని చేస్తున్నావు. నీకు ఫ్రీ పదవులు వద్దు, మాకేవి ఫ్రీ వద్దు. పైసలు పెట్టు చేసుకుంటాం. ఫ్రీ ఎవరు ఇవ్వమంటున్నావు? ఫ్రీ పెట్టి ఏ నుంచి చేస్తున్నావు? ఆ ఫ్రీ పైసలు ఎవరు ఇవ్వాలి? మాతోనే వసూలు చేస్తున్నావు కదా. నేను ఫ్రీ ఎవరు పెట్టమన్నాడు? 10 రూపాయల సబ్బులు ఇప్పుడు 15 రూపాయలు అయింది. 100 రూపాయల నూనె ప్యాకెట్ 150 అయింది. ఇంకా నీ ఫ్రీ ఏడుంది? మేము సంపాదించింది మాకే పెడుతున్నావు, కానీ నీ ఇంట్లోకి వెళ్ళి ఏం పెడతలేవు. నువ్వు నీ ఇంట్లోకి వెళ్ళి పెట్టినప్పుడు ఫ్రీ అని అడగాలి. 2500 ఇంకా అయిపోయింది. 2500 ఖజానా లేదు. స్కూటీలు ఇస్తే బాగానే ఉంటుంది. మా కేసీఆర్ 1,00,000 రూపాయలు అన్ని ఇచ్చింది, కానీ నువ్వు తులం బంగారు కూడా ఇవ్వలేవు. నీ దగ్గర ఖజానా లేదంటున్నావు, నువ్వే ఒప్పుకుంటున్నావు. నా దగ్గర పైసలు లేవు, నన్ను అడగకండి. నేను మొత్తం సంపాదించింది మొత్తం తీసుకుపోయి రాహుల్ గాంధీ చేతిలో పెడతా. ఢిల్లీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళ కాళ్ళు మొక్కుతా, కానీ తెలంగాణలో నేనే. ప్రజాపాలన అంటే మా కేసీఆర్ది సమగ్ర సర్వే అని ప్రభుత్వ ఉద్యోగులని ప్రజల దగ్గరికి తీసుకుపోయిండు. నీది ప్రజాపాలన అంటే నువ్వు ప్రజలని తిప్పిస్తున్నావు.
ప్రజాపాలన దరఖాస్తులని 6 గ్యారెంటీలు పెట్టించిన 6 గ్యారెంటీలు పెట్టించి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కి మళ్ళీ అప్లికేషన్స్ తీసుకుంటున్నావు. ఎవరికి ఇస్తురు? ఇందిరమ్మ ఇల్లు ఎవరు కట్టిరు? నువ్వు కట్టినవా? మా కేసీఆర్ కట్టిన ఇల్లని నీ పేరు చెప్పుకోవడానికి నీకు కొంచెమన్నా సిగ్గుందా? నువ్వు కట్టుకొని నువ్వు కట్టించి నేను ఇచ్చిన అని చెప్పు, అప్పుడు ఒప్పుకుంటాం. ఎవరో ఏడబ్బా కోటీశ్వర్లు కాదు కదా, మాకు లోన్స్ వస్తలేవు, ఏం వస్తలేవు. 0 పేమెంట్ అన్నావు, రుణాలు లేని వడ్డీ లేని రుణాలు అన్నావు. మేము లక్షకి ఇప్పుడు 20,000 ఇంట్రెస్ట్ కడుతున్నాం. నువ్వేమి ఇస్తున్నావు? వడ్డీ లేని రుణాలు ఇప్పి చాలా మిస్ అవుతున్నాం కేసీఆర్ ని, చాలా అంటే చాలా. కేసీఆర్ అంటే మాకు ఒక ఎమోషన్ అంటే కేసీఆర్. రేవంత్ రెడ్డి నువ్వు వేసిరా బాబు. ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఈయన బై ఎలక్షన్ పెట్టమను, ఆన్ ది స్పాట్ కేసీఆర్ ని ఇట్లా గెలిపిస్తాం. చిన్న పిల్లలు కూడా కోరుకుంటారు కేసీఆర్ తాతను. విద్యాశాఖ మంత్రిని పెట్టలేకపోతున్నావు. దేనికి మంత్రులు లేరు, అంతమంది మంత్రులు ఎవరిచ్చిరు? ఆ నోటిఫికేషన్స్ ఎవరేసిరు నోటిఫికేషన్? నువ్వు వేసినావా? నువ్వు ఎవరికి ఎగ్జామ్ పెట్టినావు? నోటిఫికేషన్స్ వేసి ఎగ్జామ్ పెట్టి నేను ఇచ్చిన అని చెప్పుకుంటే కొంచెం బాగుంటది. వేరే వాళ్ళు చేసిందని నీ పేర్లు వేసుకోకు. నువ్వు కష్టపడి సంపాదించు, నువ్వు కూడా పేరు తెచ్చుకో. అస్సలు లేరు. నువ్వు కేసీఆర్ చేసినట్టు అభివృద్ధి చేయి. కేసీఆర్ నామరూపాలు లేకుండా చేస్తా అంటున్నావు. వచ్చిన అందగత్తెలకు అందరికి మొత్తం తెలంగాణలో కేసీఆర్ ఏమేం చేసిందో అవన్నీ చూపించినావు. నువ్వు చేసింది చూపి, కేసీఆర్ చేసింది చూపియకు. నువ్వేదో చేసి చూపించుకొని నీ మార్క్ ఏంటో నువ్వు చూపించుకో. కాంగ్రెస్ పార్టీ ఏమో తెలంగాణ మేము ఇచ్చినాం, సోనియా గాంధీ ఇచ్చినాం, కాంగ్రెస్ పార్టీకి ఉపయోగించుకుంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ ఏమో కేసీఆర్ జావనోట్ల తలకాయ పెట్టి ఆమరణ నిరాహారం చేసి తెలంగాణ ఇచ్చింది. కేసీఆర్ తెలంగాణ మాకు అని బీఆర్ఎస్ మళ్ళీ దాదాపు 1200 మంది ఆత్మబలిదానాలు ఏమైనా. కేసీఆర్ చావు నోట్ల ఒక వ్యక్తి ఉద్యమం చేస్తే తెలంగాణ ఇచ్చారు. మీరు సొంతంగా అయితే మీరైతే ఇవ్వలేరు కదా. 12 మంది విద్యార్థుల 1200 మంది విద్యార్థుల బలిదానం అయినాక మీ సోనియా గాంధీకి సోయి వచ్చి అరే కేసీఆర్ ఇంకా ఉద్యమం చేస్తే ఇంకెంతమంది చనిపోతారో ఇంకేమవుతుందో అని చెప్పి మీరు భయపడి రాష్ట్రాన్ని ఇచ్చారు. కానీ మీరు సొంతంగా ఏమి ఇవ్వలేరు. మీరు మీ గుర్తింపు పోతుందని ఇచ్చారు, కానీ ఆడ కొట్లాడింది మాత్రం మా కేసీఆర్. అర్థమవుతుంది రేవంత్ రెడ్డికి, అందుకనే ఇన్ని రోజులు ఆపిండు భయపడుతున్నాడు. ఇప్పుడు కూడా నోటిఫికేషన్ వేయడానికి కూడా భయపడుతున్నాడు. నేను గెలవనా అని అర్థం అయిపోయింది. నా పాలన నాకే, వాని పాలన వానికే అర్థమైతే లేనట్టుంది.